వైపు వస్తాం. హనుమాన్ టెంపుల్ కనిపిస్తుంది ఆడ రైట్ సైడ్. ఇది రథం నేను చెప్పింది లోపల 5 బస్సులో ఓకేనండి. ఓకే చేసిరు నా దగ్గర షెడ్ల నుండి ఇంకా పైకి వెళ్ళాలా? జోగినాథ్ టెంపుల్, జోగినాథ స్వామి టెంపుల్. అప్పుడు ఇదే అది ఇక్కడ వాటర్ అన్న ఆ పక్క సందులోనే ఆంధ్ర కోర్టు. మనం నేను లెఫ్ట్ తీసుకున్నాను చూడు, కొంచెం ముందుకు పోతే ఇక్కడ కోర్టు. జైన్ జోగిలో బౌద్ధ మతం జైలు. ఇక్కడ పార్వతీ అమ్మవారు శివుడు ఇద్దరు లింగ రూపకంగా ఉంటారు వితౌట్ పానవట్టం లోపల. ఈ గుట్ట వల్లే ఈ పేరు జోగి పేరు. ఇక్కడ ఒక 1000 years క్రితము తపస్సులు చేస్తారు మునులు వాళ్ళు తిరిగిన ఏరియా
ఇదంతా జైనులు శ్రీ వైష్ణవులు యోగులు. చెప్పుల దగ్గరికి ఎందుకు పోతున్నావు మేడం? ఓం నమః శివాయ. హర హర మహాదేవ్. శంభో శంకర్. హర హర మహాదేవ్. శంభు శంకర్. ఇక్కడ అనేది జై యోగినాథ్. జై జై జోగినాథ్. జోగినాథ్. అన్నీ ఆయనే సార్. సర్వం శివమయం. జోగినాథాయ అనాలి. ओम श्री गोविंद महादेव ओम श्री राम त्रिगुणाकारं प्रेक्षान्त्रियायुधं जन्म बाहुदं वारं एकबिल्वं शिवाकरमस्वां रूपान् योगिनाथ स्वामी इति महाबिल्वाशतकं समर्पयामि। విజయ బిల్వం బిల్వ ఇస్తున్నారు. ओम श्री जोगिनाथ स्वामी महाकटाक्ष बल सिद्धि रसो మోక్షదాయక ఇచ్చదనిక పుష్పాంజలియో ఏకిచ్చదనిక పుష్పాంజలియో స్వచరిత్ర శివ సర్వేశ్వర నీకిచ్చదనిక పుష్పాంజలియో మోక్షదాయక ఇచ్చదనిక పుష్పాంజలియో ఏకిచ్చదనిక పుష్పాంజలియో స్వచరిత్ర శివ సర్వేశ్వర నీకిచ్చదనిక పుష్పాంజలియో ओम ह्रीं तदमो अयं मुहूर्तोऽसुमुहूर्तमस्तुभकुण्डुवाकाय सूर्यकोटि सम्प्रज्ञं निर्विघ्नं सर्वकार्य सर्वदा सुभगस्तेकदन्तस्य अभिलोलम्बोदर विघ्नराधाधूमकेतु पालचन्द्रो गजानयेन स्कन्दपूर्वजां षोडशैतानि विश्वेश्वरस्य वायुवा कृष्णा गोदावरी मधुरे वातरे वातरे पराभावनाम संवत्सरे आषाढमासे दक्षिणागिरे वातरे शैवासरे शुभ योगी शुभ तन्देव विशेष विष्टायां शुभ दिनो अस्माकं गोत्रोत्सयामि మీ యొక్క పేరు మీ గోత్రం మనసులో ధ్యానం చేసుకోండి. మీ గోత్రం అర్థం చేసిన పెట్టుకున్నారు కదా తర్వాత గుర్తుపెట్టుకుని మీ యొక్క మనసులో మీ యొక్క గోత్రము మీ పేరు మనసులో ధ్యానం చేసుకోండి. सर्वकुटुम्बानां स्थैर्यविजयभयायु आरोग्यद्रवहनाविद्य उद्योगव्यापार सपरिवारान् जोगिपेटवाता स्वयं बुद्धुलिङ्गालरूपा जोगिनाथ स्वामी इति महासङ्कल्पपूजायां करिष्ये। ॐ अक्षादौलाकं समर्पयामि, आर्योपाख्यायां समर्पयामि इति जोगिनाथ स्वामी
स्वामी महारुद्राभिषेकाय करिष्ये ओम लिंगाष्टकं समर्पयामि ओम बिल्वाष्टकं समर्पयामि ओम श्री अष्टोत्तर नामावलिं समर्पयामि इति जोगिनाथ स्वामी महारुद्राभिषेकाय करिष्ये धूपामो शिवलिंगाय बैच नंबर में पहले बेटे का पूरा इस्तेमाल
नम पार्वती महादेव शंभो शंकर पार्वती परमेश्वर जोगी पेड़वासा स्वयंभू ज्योतिलिंगाल रूपा जोगिनाथ स्वामी की అమ్మ 5 నిమిషాలు వెళ్ళిపోతుంది. కూర్చోండి. 2 నిమిషాలు ఆశీర్వదించండి. చేశారు. ఓం ఆయురాయుర్భవాన్ చెల్లెం చేసి आयुरायुर्भवायवे श्री पद्मास्ते पद्मास्ते सुगंधे सुगंधे वक्षस्थले वक्षस्थले पुण्यसुजायमाने पुण्यसुजायमाने रविमन्यमाने रविमन्यमाने पौत्रे 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 श्रीवर्धं दीर्घं दीर्घमायुं धनं धनपुत्रपौत्र श्री जोगिनाथ स्वामी वरप्रसाद सिद्धिरस्तु पार्वती परमेश्वर कटाक्ष बल सिद्धिरस्तु पार्वती परमेश्वर जोगिनाथ स्वामी कल्याण प्राप्तिरस्तु जोगिनाथ स्वामी कटाक्ष बल सिद्धिरस्तु शत संवत्सरं दीर्घमायु पार्वती परमेश्वर जोगिनाथ स्वामी महासंकल्प पूजायां जोगिनाथ महारुद्राभिषेक पूजायां हरिष्य शत संवत्सरं दीर्घमायु వాళ్ళు 10 నిమిషాలు అయిపోతాయి. అభిషేకం పట్టినా అయ్యవారు పిలుస్తారు వచ్చేయండి. అది స్కానర్ ఎప్పుడు పేరు వస్తుంది మేడం వస్తారా భాగ్య దర్శనం చేసుకోవచ్చా మేడం అందరు వచ్చి వాయిస్
శాంతి అదే తీసుకోండి. ఇక్కడ రథయాత్ర బయటకు వచ్చాం మీరు ఆంధ్ర పెడుతున్నాం నక్షత్రం ఇక్కడ వేస్తుండి ఆంధ్ర పెడుతున్నాం అందరికీ అట్లా చేసినాం సరే బయటకు వచ్చేస్తాం బయటకు వచ్చే చూద్దామని బయట లాక్కున్నాం. అది తీసిందంటే చాలు అది తీసింది అందరికీ అదే కూడా బయటకు వచ్చినాక వివరాలను చెప్తాను ఇంకా బయట అమ్మా మీరు దాదాపు అది తీసుకుంటారు ఆశా కదా గ్రూప్ లో షేర్ ఏం చేస్తాం చాలా సేపటి నుంచి సామేశ్వరం ప్రసాదం తీసుకొని వస్తా పైన స్కిన్కే పోవాలి మొత్తం ఇప్పుడు అందరు ఉండే ఇది గుడిదే కదండి అకౌంట్ పెట్టలే కొంచెం పెట్ట
వచ్చిందిగా వస్తున్నాం బయటకు వస్తాం. ఎవరైనా ఉన్నారా? అందరూ అయిపోయింది. మీరందరూ తీర్థం వచ్చిందిగా. అందరు కంపలు అమ్మ కొంచెం అన్న కూర్చోండి అమ్మ. అందరికీ అందరూ కూర్చోండి. ఒకే దగ్గర రండి అందరు. ఇక్కడే కూర్చుంటాం ముందల ఓకే సార్ వాళ్ళైతే వస్తారు అందరండి సార్ ఇక్కడ చెప్తారు ఇంకా అందరూ వచ్చేయండి అందరూ రావాలి అడ్డం లేవు ఏమో కావాలన్నా కూడా తీసుకో కొంచెం మాట్లాడకండి అందుకే ఉన్నాం స్టోరీ చెప్తున్నారా అక్షంతలు స్టోరీ అంటే నువ్వు క్రియేట్ చేసింది స్టోరీ మేడం ऐसे बैठ जाओ అప్పుడే కాదు మా పిల్లలే మళ్ళీ పట్టుకోకండి అది నేను బాబు సంతోష్ పెళ్లి కావాల్సిన అబ్బాయి ఉన్నావా స్వామి ఆయనకి సంబంధాలు కుదరట్లేదు అందుకనే పుష్పం పడ్డది. అవునా అందరు వాళ్ళేగా ఇంత మందిలో ఆయనకి అర్థం పడ్డది. స్వామి కాపాడుకో కింద పడ్డది తీసుకోండి చెవులో పెట్టుకోండి ఈ బోనాలే సార్ నవంబర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. స్వామివారి ఎప్పుడైనా కళ్యాణ చేస్తున్నాడు అది అందుకే నీకు కళ్యాణం వచ్చి నేను దగ్గరికి చెప్పాలి
ఆ పేరు సిద్ధేశ్వర స్వామి. ఈ జోగిపేట వాస స్వయంభూ జోడులింగాలండి. ఇది ఫస్ట్ జోగిపేట కాకముందు గత వంశపార్యాలను మేము చేయబట్టి 500 సంవత్సరాలు అవుతుంది. 400 నుంచి 500 సంవత్సరాలు మేము చేయబట్టి. నా తరం 5వ తరం. మా నాన్నగారికి బాగానే ఉంటాడు, మా నాన్నగారు. నేను 5వ తరంగా చేస్తున్నాను. ఇంచుమించు 400 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం అనుకోండి. అంతే అంతకుముందు పూర్వమే ఇంకో 500 సంవత్సరాలు, ఇంచుమించు 800 నుంచి 1000 సంవత్సరాల ఈ యొక్క స్థలం అనేది కారండ పడవి. అప్పుడు ఇల్లు లేకుండా ఏం లేకుండా ఆ రోజుల్లో పెద్దవాళ్ళు చెప్పింది నేను చెప్తున్నాను, మనం చూడలేగా. మా పెద్దవాళ్ళు చెప్పింది మీకు చెప్పడం జరుగుతుంది. ఇది కారండ పడవి, పలుగురాళ్ళ గుట్ట, వైకాంతిపురం. ఇది ఎక్కడ తవ్వినా పలుగురవుతే వెళ్తారు. వైస్టోన్ పలుగురవుతాయి. ఆ పలుగురాల లోపల అంతా గుహ అండి, మొత్తం గుహనే. ఈ గుహ లోపల స్వామివారు, అమ్మ పార్వతి పరమేశ్వరుడు 182 అడుగుల లోపలికి వెళ్ళి ఉద్భవించారు. 182 అడుగుల నుంచి పార్వతి పరమేశ్వరుడు ఉద్భవించారు. ఆ ఉద్భవించడం అంటే జోగినాథ్ అని చెప్పేసి ఒక ఋషి తపస్సు చేశాడు. ఆయన స్వామి ఆయన తపస్సు చేస్తే ఈ కారణం అడవి లోపల ఆయన తపస్సు చేస్తుంటే ఈ ఎడ్లు మేపేవాళ్ళు, మేకలు మేపేవాళ్ళు ఈ కారండపల్లి ఉసుకేస్తే కింద రాలనుకుంటా అడవి ఉంటుండే. అంటే అన్ని చెట్లు ఉంటుండే, మిరికెళ్ళి ఉసుకేదాలతో కూడా కింద పడకుండా అంత అడవి లోపల ఇక్కడ తపస్సు చేయడం వల్ల అవి మేపుకుంటూ వస్తుంటే ఈ స్థానం పైనకు రాగానే బండ్లు, మేకలు, మనుషులు అందరూ పడిపోయారు. ఆయన స్థానం దగ్గర రాగానే పడిపోయినాక ఆ యొక్క పార్వతి పరమేశ్వరుడు ఆ యొక్క ఎవరైతే పడిపోయి ఉన్నారో వాళ్ళ యజమానుల దగ్గరకు స్వప్నంలో కళలు పోయేసి, అయ్యా ఇది రామపురం, అప్పుడు రామపురం రామచంద్రపురం అనేదంట. ఇది రామపురం రామచంద్రపురం కాదు, ఇది జోగిపేట జోగినాథ స్వామి టెంపుల్ నామకరణం అని చెప్పారు. అతనికి కళలో జోగిపేట అని చెప్పి నామకరణం చేసేసి జోగినాథ స్వామి అని చెప్పేసినాం. అంటే పార్వతీ పరమేశ్వరులు వాళ్ళ పేరు పెట్టుకోమని, ఆ యొక్క ఋషి తపస్సు ఎవరైతే చేసిరో ఆయన పేరు పెట్టుకోమని చెప్పేసి జోగినాథ స్వామి టెంపుల్ జోగినాథ స్వామి అని చెప్పేసి జోగిపేట అని నామకరణం. అప్పటి నుంచి జోగిపేట అని పేరు వచ్చింది. ఈ యొక్క జోగిపేట లోపల ఉత్సవాలలో ఏంటంటే స్వామివారి కార్యక్రమాలు ఉగాదైన 10 రోజులు దశమి రోజు రథోత్సవం. 42 ఫీట్ల అడుగు. అంటే గుడ్డిగా చెప్పాలంటే వెనకటికి రుమాలు కట్టుకుంటారు. రుమాలు కట్టుకొని చూస్తే రుమాలు వెనకకి పడిపోతుంది. అంటే అంత పొడుగు గల కట్టెరథం ఉందండి. కట్టెరథం సామాన్ అక్కడ ఉందండి. ఇప్పుడు కట్టెరథం తీసేసినాము, ఇనుపరథం చేసాము. ఒక్క వీలు 1 టన్ను ఉంటుంది, ఒక పయ్య 1 టన్ను. మొత్తం 52 ఫీట్ల పొడుగు, 52 ఫీట్ల పొడుగు ఉంటుంది. ఈ యొక్క రథోత్సవం ఉగాదైన 10 రోజులు దశమి రోజు రథోత్సవము గౌరీ చౌరస్తా నుంచి జోగినాథ స్వామి రథోత్సవం ఇక్కడ జోగినాథ స్వామి క్షేత్రం వరకు చేరుకోవడం జరిగింది. 1.5 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ నుంచి మన కార్యక్రమం కట్టెరథం ఏ విధంగా చేస్తున్నారంటే పౌర్ణమి రోజు హోలీ పండుగ అంటాం కదా, హోలీ పండుగ రోజు ముహూర్తం చేస్తుంటాం. హోలీ పండుగ రోజు అక్కడ ముహూర్తం చేస్తాం కాబట్టి ఇప్పుడు కూడా ఇనుపరథంను హోలీ పండుగ రోజే కిందికి తీసుకెళ్తాము. అక్కడ అలంకరణలు, కలర్లు, అలంకరణలు చేసేసుకొని దశమి రోజు శ్రీరామనవమి గుడ్డిగా ఏ డేట్ అవసరం లేదండి. మనం ఉగాదైన 10 రోజులు శ్రీరామనవమి తెల్లారి ఎక్కడ మన జాతరకు రథోత్సవాన్ని చూడాలనుకున్నప్పుడు శ్రీరామనవమి తెల్లారి జోగిపేటలో రథోత్సవం కార్యక్రమం ఉంటుందని అనుకోవచ్చు. డేట్ అవసరం లేదు. శ్రీరామనవమి తెల్లారి ఉంటుంది. అంటే శ్రీరామనవమికి స్వామివారికి ఎటువంటి సంబంధం లేదు, కానీ మీకు గుర్తుండడానికి శ్రీరామనవమి తెల్లారి. ఈ యొక్క రథోత్సవ కార్యక్రమంలో చూడవలసినవి ఏంటంటే స్వామివారి రథోత్సవము, లంకాదహనం, శివపార్కుల కళ్యాణం చూడముచ్చటగా ఆనందంగా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది స్వామివారి కార్యక్రమం. మరియు మొన్నటి నుంచి గిరి ప్రదక్షిణ పెట్టామని, సంవత్సరం అయిపోతుంది గిరి ప్రదక్షిణ. స్వామివారి పార్వతీ పరమేశ్వరుడు స్వయంభూ జోడులింగాలు. అక్కడ పరమేశ్వరుడు, ఇక్కడ పార్వతీదేవి. ఎక్కడ వెలిచినా స్వయంభుగా ఒక లింగం వెలుస్తుందండి. మన దగ్గర ప్రాణవట్టం లేకుండా పార్వతీదేవితోని స్వామివారు దర్శనమిస్తున్నారు. స్వామివారు ఎక్కడ మీరు సర్చ్ చేయండి, స్వయంభూ జోడులింగాలు ఎక్కడ లేకపోవచ్చు, నాకైతే తెలిసైతే లేవు. జోగిపేట అనే విలేజ్ కూడా ఎక్కడ లేదండి. సంగారెడ్డిలో 5 ఉన్నాయి, 4 ఉన్నాయి, శంకరంపేట 4 ఉన్నాయి, హైదరాబాద్లో 4 ఉన్నాయి. కానీ జోగిపేట ఇప్పటి వరకు మన జోగిపేట ఒకటే. ఇక మీరు అందరూ పోయినాక ఇంకేదైనా విలేజ్ ఉంటే అక్కడ జోగిపేట అని పెడతారేమో, కానీ ఇక్కడైతే పెట్టలేదు.
జోగిపేట జోగినాథ స్వామి అనేది ఎక్కడ లేదండి. మా ఇక్కడ తెలంగాణలో కూడా మన జోగిపేట ఇక్కడ స్వయంభూ పార్వతీ పరమేశ్వరుడు 2 దంపతుల్లాగా కూర్చొని ఉన్నారు. వాళ్ళు కాళేశ్వరంలో ఉన్నారు, లింగానికి 2 ఉన్నాయి. ఇక్కడ స్వయంభూ దంపతుల్లాగా కూర్చొని ఉన్నారు. ఎక్కడ వెలిసినా స్వయంభూ లింగం ఒకటే వెలుస్తుందండి. ఇక్కడ మాత్రం రెండు వెలిసారు, పార్వతీ పరమేశ్వరుడు. ఇంకా చెప్తే ఇంకా ఉంది చరిత్ర, గంట సేపు కూడా కాదు, మీకు ఆత ఉంది కాబట్టి చిన్నగా షార్ట్గా చెప్తాను. అందరికీ నమశివాయ. మీరు ఎన్ని ఫోటోలు తీసుకున్నా ఏమి చేసినా అందరికి షేర్ చేయండి. జోగిపేట వాస స్వయంభూ జోడు లింగాలు జోగిపేట అని అందరికి కూడా మీ తరఫున ఇంకా 10 మంది తెలవాలా, ఆ 10 మంది ఇంకా తెలవాలా. గుడి మనకు అభివృద్ధి కావాలా. ఇక్కడ ప్రతి అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుందండి. ప్రతి అమావాస్య రోజు అన్నదానము, అగ్నిహోత్రం. ప్రతి అమావాస్యకి అగ్నిహోత్రం అంటే ఏ నెలలో ఏది వస్తే ఆ అగ్నిహోత్రం. ఇప్పుడు వినాయక చవితి వస్తే గణపతి హోమము, దసరా వస్తే దుర్గా హోమము, అట్లా ఏ నెలలో వస్తే అది చేస్తుంటాము. దాని తర్వాత ప్రతి సోమవారం రోజు సామూహిక అభిషేకం బ్రహ్మి ముహూర్తాన 5 గంటలకి సామూహిక అభిషేకం జరుగుతుంటుంది. 5 నుంచి 5:30 వరకు. 5:30 తర్వాత గిరి ప్రదక్షిణ జరుగుతుంది. 6:30కి స్వామివారి ఆరతి ఉదయం. సాయంత్రము ఉమా సంగమేశ్వర దేవాలయం నుండి 2 కిలోమీటర్లు ఉంటుందండి. ఉమా సంగమేశ్వర దేవాలయం నుండి ఇక్కడ వరకు పల్లకి సేవ వస్తుంది. 2 కిలోమీటర్లు ఉంటుంది పల్లకి సేవ ప్రతి సోమవారం రోజు. ప్రతి అమావాస్యలో ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి. ఒకటి అదనముగా ఏముంటాయి అంటే అగ్నిహోత్రం ఒకటి ఉంటుంది, అన్నదానం ఒకటి ఉంటుంది. ఈ 2 ఎక్స్ట్రా. ఈ సోమవారం కార్యక్రమాలలో ఈ 2 ఎక్స్ట్రా ఉంటాయి. ఇవండి స్వామివారి కార్యక్రమాలు. జోగినాథ స్వామికి ఓం నమః శివాయ. పర్వాలేదు, డబ్బులతో పర్వాలేదు. మా స్వామిని దర్శించుకొని మేము నలుగురు షేర్ చేస్తే మాకు ఎన్నో డబ్బులు ఇచ్చిన అంతే. పెన్ను పేపర్, మీకు మొబైల్ నంబర్, మీ పేరు ఇచ్చేది రాజు. మా నాన్నగారు వీరభద్రేశ్వర స్వామి. మా పేరు సిద్ధేశ్వర స్వామి.